ప్రముఖ వాయులీన కళాకారులు శ్రీ వైఎన్ శర్మ గారి స్వరవారసులు శ్రీ యనమండ్ర మణిశర్మ, మెలోడీ బ్రహ్మ మణిశర్మగా ప్రఖ్యాతులు. జూలై 11వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ప్రముఖ స్వరకర్తలు శ్రీ సత్యం మాస్టర్, రాజ్ కోటి, కీరవాణి, విద్యాసాగర్ వంటి హేమాహేమీలకి వాద్య సహకారాన్ని అందించిన ఈ స్వర మేధావిలోని స్వరకల్పనా ప్రతిభని గుర్తించిన దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు తను రూపొందించిన అంతం చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమకూర్చే బాధ్యతని అప్పగించారు. ఆ చిత్రంలో ఒక పాటని కూడా స్వరపరిచారు ఈ మేధావి. సూపర్ హీరోస్ చిత్రంతో సంపూర్ణ స్వరకర్తగా మారి అద్భుతమైనటువంటి విజయాల్ని అందుకున్నారు. మాధుర్యానికి మనసిచ్చే ఈ స్వరమాంత్రికులు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 చిత్రాలకి సుస్వరాల్ని అందించారు. ఉత్తమ స్వరకర్తగా ఎన్నో పురస్కారాల్ని అందుకున్న ఆ సంగీతజ్ఞులు స్వరపరిచినటువంటి కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆయన్ని నిండు మనస్తో అభినందిద్దాము. జై చిరంజీవ చిత్రంలోని పాటలన్నీ ఒక ఎత్తు, జై జై గణేష అన్న పాట ఒకటి మరో ఎత్తు. ఒక పక్కన కమర్షియల్ ఫిల్మ్లో అలాంటి పాట ఉండడమే ఒక ప్రత్యేకత, ఆ పాట సూపర్ హిట్ అవ్వడం ఇంకో విశేషం. మణిశర్మ గారు తన మొత్తం సినిమాల్లో చేసినటువంటి 4 భక్తి పాటల్లో ఈ పాట అగ్రస్థానంలో నిలవటం మరో విశేషం. చంద్రబోస్ గారి పదరచన, మణిశర్మ గారి స్వరరచన, బాలు గారి గళరచనల సంగమంలో ఉప్పొంగిన ఈ భక్తి తరంగాన్ని మరోసారి బాలుగారి గళంలోనే విని ఆనందిద్దాము. ఆయనకి తోడుగా గణేష్ మహారాజ్ కి జై అంటూ మా పాడుతా తీయగా బృందం కూడా. గణేశ జై కొడతా గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరుడుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ 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 గణపతి. జయ జయ గణేశ, జై కొడతా గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లంబోదర శివ సుతాయ, లంబోదర నివేనయ, లంబోదర శివ సుతాయ, లంబోదర నివేనయ, లంబోదర శివ సుతాయ, లంబోదర నివేనయ.
నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పర మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దండంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి గణపతి బప్పా మోరియా आधा लड्डू खा लिया 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 జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఈ పాట వినిపించని వినాయక చవితి పందిళ్ళు లేవు. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఏమిటి మనకి వినాయకుడి పాటలు వచ్చినప్పుడంతా కొంచెం ఊపుండేటువంటి పాటలు కావాలన్నప్పుడు ఈ పాట వేసేసుకుంటారు. ఘన విజయం సాధించిన ఆది చిత్రంలో చంద్రబోస్ గారు రాసిన నీ నవ్వుల తెల్లదనాన్ని అన్న పాట ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ పాట క్లాసే అవుతుందేమోనని నిర్మాత దర్శకులు సందేహించారంట. అయితే మణిశర్మ గారు నిర్మాత దర్శకుల్ని ఒప్పించి మరీ ఆ పాటని సినిమాలో ఉండేలాగా చూశారట. చంద్రబోస్ గారిచ్చిన సాహిత్యానికి మణిశర్మ గారు స్వరాలు అందించిన ఆ పాటని ఆది కోసం పాడినటువంటి మల్లికార్జున్ సునీతలే ఇప్పుడు మన కోసం మళ్ళీ ఆలపించబోతున్నారు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువదు యువదు యువదు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువదు యువదు యువదు. నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, బదులిమ్మంటూ పతిమాలాయి యువదు యువదు యువదు. అసలు ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు.
నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వదు 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 నీ బుగ్గల్లో నీ సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు నా వైపే మొక్కిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు నీ భాషల్లో నీ తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు నా కోసం వేచే నీకైతే అది రాశిగా ఇవ్వచ్చు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు 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 నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దు 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 Yeah. Yeah. నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వచ్చు నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచ్చు నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు 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 నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దు 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 నా వాకిట మొక్కలు నీకే నా దోసిట మల్లెలు నీకే నా పాపిట వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా 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 బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా కృష్ణవంశీ గారు రూపొందించిన మురారి చిత్రాన్ని తన మధుర సంగీతంతో విజయవంతం చేశారు మణిశర్మ గారు. ఆ మాధురి గీతాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పాట శాంపుల్ సౌండ్తో మణిశర్మ గారు స్వరపరిచినటువంటి ఈ సిరివెన్నెల గీతం. లైవ్ డ్రమ్స్తో రిథమ్ మోతలు లేకుండా చేసిన మోడర్న్ మెలడీ. సినిమా కోసం పాడింది చిత్ర గారు. మన కోసం పాడబోతుంది ఇప్పుడు చిత్ర గారే. వేదికపైకి ఆవిడని ఆహ్వానించేస్తున్నాము. చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనిద్దామని ఉన్నది అలానా అని తెలీదే మరి ఇలా నీకు చెప్పాలని చెప్పమ్మ 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 చెప్పేసి అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటోంది ఓ మోమాటం
ఎంత తప్పుకున్నా కంటికెదురు పడతావేంటి ఎటు చూసినా చెప్పగిల్లిపోతావేంటి గాలి వేలితోనా అంత గొడవ పెడతావేంటి నిద్రపోతూ ఉన్నా అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉండనివేంటి ఒక్క నిమిషమైనా ఇదే మల్లరి భరించేదెలా అంటూ నిన్నిలా కసరను నువ్వేం చేసినా బాగుంటుందని నిజం నీకెలా చెప్పను చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించ బుద్ధవుతుంది ఎట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సు మనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా ఇదే చూడగా మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రమా చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామని ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మ 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 ఐ లవ్ యు చెప్పేసి అంటుంది ఓ ఆరాటం ఐ లవ్ యు 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 అంటుంది ఓ మోమాటం ముందు ముందు మెగాస్టార్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్లకి సంగీతాన్ని అందించిన మణిశర్మ గారికి చిరంజీవి గారితో తొలి చిత్రం మాత్రం అశ్విని దత్ గారి చూడాలని ఉంది. అసలే మెగాస్టార్ చిత్రానికి మొట్టమొదటిసారిగా సంగీతాన్ని అందించే అవకాశం. ఏదో కొత్తగా చెయ్యాలి, అంతవరకు రాజ్ కోటి, కీరవాణి, విద్యాసాగర్, ఇళయరాజాలు చేసిన సంగీతం కన్నా విభిన్నంగా చెయ్యాలి అన్న తపనతో ఓ తపస్సుగా భావించి ఈ చిత్రానికి స్వరకల్పన చేశారు మణిశర్మ గారు. ప్రతి పాటలోనూ తన ముద్రని చూపించారు. ముఖ్యంగా యమహానగరి పాటలో, ఆ తర్వాత వేటూరి గారి కలంపులి విసిరిన ఈ చలి పాటలో తన సత్తా చూపించారు. చూడాలనుంది సినిమా కోసం బాలు గారు, సుజాత గారు ఆలపించిన ఆ పాటని పాడాలనుంది అంటూ వేదికపైకి వచ్చేస్తున్నారు బాలు గారితో కలిసి శ్రీమతి సునీత. అమ్మమ్మ ఇద్దు మధురాల మరుముద్దు అమ్మమ్మ ఇద్దు మధురాల మరుముద్దు చలిపొలి పంజా విసిరితే సలసల కాగే వయసులా గిలగిలలాడే సొగసుకే జోలాలి అబ్బబ్బా ఇద్దు అదిరేలావో ముద్దు అమ్మమ్మ
దిద్దు మధురాల మరుముద్దు. వాటేసుకో వదలకు వలపుల వల విసిరి వాయించు నీ మురళిని వయసు గాలి పోసి తో చెయ్యనా దొరికితే దొరకని కోకసిది, రాసయ్యనా పాటలే బయట చాట చూసి. ఎవరికి తెలియవు ఎదరసరసలు పరువారాటకు పానుపు పిలిచాక తనువు తాకిన తనివి తీరని వేళ అబ్బబ్బా ఇత్తు అదిరేలావో ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. జాబిల్లితో జతకలు జగడపు రగడలతో పొంకాలతో నిలు పొగడమాలలేసి ఆకాశమే కులుకులు తొడిమిడు నడుమిదిగో సూర్యుడుని పిలుపిలు చుక్క మంచు సోకి అలకల చిలకలు చెలి రుసరుసలు ఇక జాగెందుకు ఇరుకున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ అబ్బబ్బా ఇత్తు అదిరేలావో ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు. చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలే అబ్బబ్బా ఇత్తు అదిరేలావో ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరు. ముచ్చటైన క్లాసికల్ ముద్దుపాట ఎంత బాగుంటుందో ముద్దు ముద్దుగా. నాకు దీంట్లో తమాషా ఏంటంటే ఇంకోటి అనిపించింది, హీ ఆల్వేస్ టేక్స్ ఎ బ్యూటిఫుల్ క్లాసికల్ రాగా, దాన్ని చాలా అందంగా బ్యూటిఫుల్గా మోడర్న్గా కంపోజ్ చేస్తాడు. ఆర్టిస్ట్కి ఏం కావాలి, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి మూమెంట్స్ కోసం అని అవి స్టెప్పులు అంటే నాకు ఇష్టం ఉండదు అన్నమాట, నచ్చదు నాకు. స్టెప్ ఏంటి, నృత్యానికి సంబంధించిన మూమెంట్స్ అంటారు, లేకపోతే ఇంకేదైనా అంటారు, స్టెప్పులు అంటారు. ఇది దానికి తగినట్టుగా చేస్తూ ముందుగానే దీంట్లో తమాషా ఏంటంటే ఎవరన్నా జోలాలి అనేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి కదా నిద్రపుచ్చాలని, ఇక్కడ నిద్రపుచ్చే పరువాలను లేపడం కోసం జోలాలి లే పైకి అన్నట్టుంది కానీ అది లాలి పాడుతున్నట్టు లేదనమాట. దట్స్ సంథింగ్ బ్యూటిఫుల్ డన్ బై ది వన్ అండ్ ఓన్లీ వేటూరి సుందరరామూర్తి. ఎంత ఎంత ముద్దుగా ఉందో ముద్దు పాట, ఎక్కడా కూడా మితిమీరినట్టు అనిపించదు, కానీ ఆలోచిస్తే మితిమీరడం కూడా ఉంటుంది లోపల. చాలా గమ్మత్తుగా రాశారనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ us not go more that. And congrats to Mani, always does such beautiful numbers, very very nice numbers. I'm very happy to be part of his compositions.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సునీత, అండ్ థ్యాంక్స్ టు అవర్ లవ్లీ సింగర్. 4 కోట్ల రూపాయల ఖర్చుతో కళాదర్శకులు తోటతరణి గారు వేసిన మధుర మీనాక్షి దేవాలయం సెట్లో ప్రధాన తారాగణంతో పాటు కొన్ని వందల మంది డాన్సర్లతో రూపొందించిన నృత్య గీతం అర్జున్ చిత్రం కోసం బాలుగారు చిత్రగారు బృందం పాడిన డుమ్ డుమారే అన్న గీతం. నిజంగా చెప్పాలి అంటే ఆ గీతానికి ఊపిరి మణిశర్మ గారు అందించినటువంటి బాణి. హెవీ వాద్య ఘోషతో కోరల్ వాయిస్లతో ఆ పాటని అనితర సాధ్యంగా స్వరపరిచారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాటని బాలుగారే పాడాలి, పాడి తీరాలి అని భీష్మించుకొని కూర్చున్నారు మణిశర్మ గారు. మణిశర్మ గారి చాయిస్కి, జడ్జ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆ వేటూరి గారి పాటని అప్పుడు పాడినటువంటి బాలుగారు చిత్రగారుల ద్విగళంలోనే ఇప్పుడు విని ఆనందిద్దాం. పాడుతా తీయగా గాయనీ గాయకుల బృందాన్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డుండుమారే డుండుమారే పిల్ల పెళ్ళి చాంగు భళరే భళరే జంఝమారే జంఝమారే శివుడి పెళ్ళి చాంగు భళరే భళరే అழகர் பெருமாளோ అందాల చెల్లిలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని రాత్రి చిందయ్యరా వసుంధరా శ్రీ గౌరికి బొట్టు పెట్టేయరా చిందయ్యరా వసుంధరా శ్రీ గౌరికి బొట్టు పెట్టేయరా అందాలరా తాళాలతో అందాలు మాకు తప్పించరా నీ పెళ్ళికి పేరంటమే ఊరిగవే ఊరంతా కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా డుండుమారే పిల్ల పెళ్ళి చాంగు భళరే భళరే జంఝమారే జంఝమారే శివుడి పెళ్ళి చాంగు భళరే భళరే మధురాపురికి రాజులకారాలేనులే పెళ్లి పందిళ్ళలో ముక్కేసిన పన్నిటి ముత్యాలెన్నో కను చేపలకు నిదరంటూ రారాదని కరగెత్తనులే ఆడనులే గంగమ్మ నాట్యాలెన్నో గుడిలో కోలాటం గుండెలో ఆరాటం ఎదలో మొదలాయే పోరాటమే అழகர் பெருமாளோ అందాల చెల్లిలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని రాత్రి cha 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 ha hey cha 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 ha hey cha 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 ha hey cha 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 ha
గుడి నా తల్లిలే, నువ్వు నాండగా నాకుండగా కంపించిపోదా కైలాసం. ఇప్పుడే శుభలగ్నం, ఇది నా సంకల్పం, విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా. అழகர் பெருமாளு అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి, నీ కంటి పాపని కాచుకో చల్లగా తెల తెలవారని ఈ రాత్రి. చిందయ్యరా ఓ సుందరా, శ్రీ గౌరికి బొట్టు పెట్టేయరా. చిందయ్యరా ఓ సుందరా, శ్రీ గౌరికి బొట్టు పెట్టేయరా. తందానరా తాళాలతో గడ్డలు మాకు తప్పించరా. నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా, కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా. మణిశర్మ గారిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకంటారు అంటే, ఎంత కమర్షియల్ సినిమాకి సంగీతం చేసినా కనీసం ఒక పాటలోనైనా తన మాధురి సంతకం ఉంటుంది. అందుకు ఆయన ఎప్పుడు తన చిత్ర నిర్మాత దర్శకుల్ని మెచ్చుకుంటారు. నిజమే, అశ్విని దత్ గారు లాంటి ఉత్తమాభిరుచి గల నిర్మాత లేకపోతే రాబోయే చందమామ చిత్రంలో ఇంత మధురమైన గీతానికి చోటుండేది కాదేమో. పరిశ్రమలోనే #1 సాక్సోఫోన్ ప్లేయర్ మనోహరి దాన్ని పిలిపించి ఈ స్వప్న వేణువుని మణిశర్మ గారు మనకు అందించారు అంటే అందుకు 100కి 100 పాళ్ళు అశ్విని దత్ గారే కారణం. ఇప్పుడు ఆ స్వప్న గీతాన్ని అప్పుడు ఆలపించినటువంటి బాలు గారు, చిత్రగారులే మనకు వినిపించబోతున్నారు. స్వప్న వేణువేదం సంగీతమాలపించి, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి, జోడైన 2 గుండెల ఏకతాళమో, జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో, లేలేత పూల వాసలు, కాలేవా చేతి రాతలు. స్వప్న వేణువేదం సంగీతమాలపించి, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి. నీదే ప్రాణం నీవే సర్వం, నీకై చేశా వెన్నెల జాగారం. ప్రేమ నేను రే పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం. కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళ, నిండు ఆశలే 2 కన్నులై చూస్తే నేరాలా. కాలాలే
కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం విను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారే వా ప్రేమ పౌరం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేలు సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే సంచలన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారి ఠాగూర్ చిత్రానికి మణిశర్మ గారి స్వరాల్ని సమకూర్చారు. సర్వసాధారణంగా మణిశర్మ గారు బాణీ ఇస్తే గేయ రచయితలు సాహిత్యాన్ని సమకూరుస్తారు. కానీ ఈ చిత్రంలో ఉత్తమ గేయ రచయితగా సుద్దాల అశోక్ తేజ గారికి జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన పాటకి మాత్రం ముందు వాణి, ఆ తర్వాతే బాణి. సన్నివేశపరమైన ఆ పాటకి సాహిత్యంలోని ఉద్వేగానికి తగ్గ బాణీని సమకూర్చారు మణిశర్మ గారు. ఇప్పుడు ఆ విప్లవ గీతాన్ని అప్పుడు పాడినటువంటి బాలుగారే పాడి వినిపించబోతున్నారు. మణిశర్మ గారు అందించినటువంటి స్వరాలకి న్యాయం చేయబోతున్నారు. బాలుగారిని వారితో పాటు పాడుతా తీయగా బృందాన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాలా దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలో నాణచినావో సూర్యుడా, అరశ్వధమును చేదవోనిన పరశురాముని అంశమా, హింసనడచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీదిరా,
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలు పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మన పాటకి నేషనల్ అవార్డు వచ్చినటువంటి రచయితకి. సుతాల అశోక్ తేజ గారికి రైట్ శ్రీశ్రీ గారి పద్ధతిలో రాయబడిన పాట ఆయన ఆల్వేస్ ఈ రికగ్నైజెస్ దట్ వన్ ఆల్సో సిచ్యువేషన్కి చాలా అద్భుతమైనటువంటి బీట్ అద్భుతమైనటువంటి ఎమోషన్ అండ్ వెల్ నేను పాడగలనన్న నమ్మకం పర్ఫార్మెన్స్ నమ్మకం అన్నీ కలిపి బాగా వచ్చినటువంటి పాట ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ Be so